బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి ఆవుకి బెల్లాన్ని తినిపించడం వల్ల కుజదోషాలు తొలగిపోతాయి. కుదిరితే గోసేవ చేయండి, లేదంటే దగ్గరలో ఉన్న గోశాలలకు వెళ్ళైనా గోసేవ చేయండి. మా అమ్మమ్మ మాతో పాటు జ్యూస్ తాగేస్తుంది కానీ మా తాతయ్య తాగరండి, అతనికి టీయే అలవాటు. టీలో జీలకర్ర వేయడం వల్ల స్మెల్ బాగుంటుందండి. ఈరోజు మార్నింగ్ పిల్లల కోసం మంచి బనానా స్మూతీ చేస్తున్నానండి. ఇది చాలా టేస్టీ అండ్ హెల్దీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకి రోజు ఇచ్చే హార్లిక్స్, బూస్ట్ ప్లేస్లో దీన్ని ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వాష్ చేసుకొని నీట్గా మిక్సీ జార్లో వేసుకొని అందులో కొంచెం మిల్క్ వేసి మెత్తగా బ్లెండ్ చేసుకొని తర్వాత దాంట్లో బనానా యాడ్ చేసుకోవాలి. బనానా ప్లేస్లో షుగర్ ఉన్న వాళ్ళు గోవా కానీ యాపిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇది గోవా బనానా యాడ్ చేసి షుగర్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం వల్ల 12 or 11 వరకు అస్సలు ఆకలి అనేది వాళ్ళకి అనిపించదు. ఇది చాలా టేస్టీ అండ్ హెల్దీ. పిల్లల వెయిట్ గెయిన్కి చాలా యూజ్ అవుతుంది. బయట దొరికే ప్రోటీన్ పౌడర్స్ కంటే ఇది చాలా చాలా బెస్ట్. ట్రై చేసి కామెంట్ చేయండి. పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ అండ్ నట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ బ్రెయిన్కి అవసరమయ్యే డిహెచ్ఏ అంది ఆక్సిజన్ సప్లై బాగా జరుగుతుంది. దానివల్ల వాళ్ళ బ్రెయిన్ చాలా యాక్టివ్ అవుతుంది. అంతేకాదండి, ఎంప్టీ స్టమక్తో మనం ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మన బాడీకి అవసరమయ్యే విటమిన్స్, మినరల్స్ ప్రాపర్గా అందుతాయి. టిఫిన్స్లో న్యూట్రిషన్స్ వాల్యూస్ ఏమి ఉండవండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక లంచ్కి బీరకాయలు కోద్దామని గార్డెన్లోకి నేను మా మామయ్య వచ్చామండి. మా మామయ్య హార్వెస్ట్ చేసిన బీరకాయలన్నీ నేను ఇలా బకెట్లో వేసానండి. బట్ బకెట్ అనేది సరిపోలేదు. తర్వాత పెద్ద క్లాత్ తెచ్చి క్లాత్లో అన్నీ ఇలా మూటగట్టి తీసుకెళ్ళాం. ఇది 4th హార్వెస్ట్ అండి. మా బాబు అయితే రోజు బీరకాయనా బోర్ కొట్టేస్తుందమ్మా అంటున్నాడు. తెలిసిన వాళ్ళందరికీ ఈరోజు పనిచేస్తాను.